చూస్తాను. ముప్పాటి సుబ్బారావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఒకటి చాలా కన్స్ట్రక్టివ్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మార్పు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఇన్సిడెంట్స్లో కనిపించింది. సో పోలీసుల మీద తక్షణ చర్యలు, మంత్రి గారి భార్య మీద రుబాబు చేస్తే వార్నింగ్లు ఇవ్వడాలు, లేదా గతంలో డిప్యూటీ సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్స్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకున్నాము, అమ్మాయిల్ని రికవరీ చేశామని చెప్పడం. వీటితో పాటు ఇప్పుడు ఈ రెడ్ బుక్ అంశం అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది ఏపీలో. అయితే విచారణ, దర్యాప్తు, శిక్ష 3 ఉంటాయి ఇందులో స్టేజెస్. ఇందులో ఉన్నటువంటి బలం ఏంటి, బలహీనతలు ఏంటి? ఇప్పుడు వీళ్ళు మేము చేస్తున్నామండి, అంతా విచారణ మొదలుపెట్టాం, తర్వాత దర్యాప్తు ఉంటుంది, ఆ తర్వాత కదా చర్యలు, 3 స్టేజెస్. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదనేది, అలానే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని కొనసాగించారని, అలానే వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అది. కానీ ఇక్కడ రెడ్ బుక్ అంశానికి వచ్చేటప్పటికి ఇంతకు ముందే సిఐడి వాళ్ళు కూడా మేము విచారణ చేస్తామన్నాము, నారా లోకేష్ గారి మీదో లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీదో కేసులు పెట్టాము, అందుకని మమ్మల్ని టార్గెట్ చేసి మా పేర్లు రెడ్ బుక్లో పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి ఆయన అరెస్టు చేయాలనో, అరెస్ట్ చేయడానికి అనుమతి ఇవ్వమనో పిటిషన్ దాఖలు చేశారు. మొన్న కూడా విచారణకు వచ్చింది. ఇక్కడ నారా లోకేష్ గారు కానీ లేకపోతే వీళ్ళెవరో కూడా చెప్పేది చట్ట విరుద్ధంగా పేర్లు రాసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పట్లా. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని ఆరోపణలు వచ్చినాయి, ఆరోపణల మీద శాఖాపరమైన విచారణ జరిపేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాము అంటే ఒక నియంతలాగా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పట్లా. చట్టబద్ధంగా శాఖాపరమైన విచారణ జరిపి దాంట్లో ఆయన మంచోడని వచ్చింది అనుకోండి, చర్యలు తీసుకోరు. లేదు ఆయన అవినీతికో అక్రమాలకో పాల్పడ్డారు, విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు, చట్ట వ్యతిరేక చర్యలు అక్రమార్జనకు పాల్పడ్డారు, అక్రమార్జనలు ప్రోత్సహించారు, స్కాముల్లో భాగస్వాములుగా ఉన్నారు, ఇలాంటి అంశాలు వస్తే వాళ్ళేమో అతీతులు కాదు కదా చట్టానికి. చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే కదా. ఇక్కడ కూడా ఈ రోజున టీడీపీ కార్యాలయం మీద 19/10/2021 టీడీపీ కార్యాలయం మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది. అది డీజీపీ ఆఫీస్ పక్కనే కూసంత దూరంలో ఉంది. అంత దాడులు జరుగుతుంటే, అంత విధ్వంసం జరుగుతుంటే, రాడ్లు, కత్తులు, రాళ్లతో వచ్చేసి దాడులు చేస్తూ ఉంటే అడ్డుకున్న వాళ్ళని కొడితే తిరిగి ఏం చేశారండి ఆ రోజున పోలీసులు? ఆ పాపం నాయకరు ఎవరో ఉన్నారు ఒక ఆయన, సివిల్ డ్రెస్ లో పోలీసు వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఆయన మీద దౌర్జన్యం చేశారని చెప్పేసి ఆయన చేత ఫిర్యాదు ఇప్పించి కేసు కట్టారు. ఏదైతే పాతదారులు, సూత్రధారులు ఎవరైతే ఉన్నారని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారో, ఎవరైతే సీసీ ఫుటేజీలు, ఆఫీసులో సీసీ ఫుటేజీలు కానీ లేకుంటే రోడ్డు మీద ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కానీ చాలా స్పష్టంగా ఏ నాయకుల పాత్ర ఉందో స్పష్టంగా తెలుస్తున్నా, గుణదల గుంటూరు నుంచి ఏ విధంగా రౌడీ మొక్కలు వచ్చాయని చెప్పి తెలుస్తున్నా, తూతు మంత్రంగా కేసు నమోదు చేసి వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అలాంటి వాటిని వాస్తవాలు ఇవో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే ఇప్పుడు ఆ అధికారుల మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రోజున డీజీపీ లాంటి వాళ్ళు ఏం చెప్పారు? కొంత ఆవేశపడతారు, మాటలు విన్న తర్వాత, ఉద్రేకపూర్వమైన ప్రసంగాలు ఇచ్చిన తర్వాత ఆవేశపడతారు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నాడు. రియల్ గా అప్పుడు జరిగింది ఎవరు? పట్టాభి గారు కామెంట్ చేశారు గంజాయి గురించి, డ్రగ్స్ గురించి. దానికి సమాధానం ఇచ్చుకోవాలి తప్ప రాజకీయంగా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేటువంటి విష సంస్కృతి గత ప్రభుత్వ హయాంలో జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడ జరగల. ప్రత్యర్థి పార్టీల మీద విమర్శకి ప్రతి విమర్శ చేసుకోవాలి, లేకుంటే వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల మీద నువ్వు మీడియా ప్రకటన పెట్టుకో, ఇంకో కార్యక్రమం పెట్టుకో, చేసుకో. కానీ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం అనేది అది దారుణమైన అంశంగా అన్ని పార్టీలు ఖండించినాయి, ఒక వైఎస్ఆర్సీపీ తప్ప. అలానే దేశం అంతా కూడా ఇంత దారుణమా ఆంధ్రప్రదేశ్లో అనే అభిప్రాయం వెలుగుచ్చాయి. ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవాలండి, మీరు ఎవరైతే ఇక్కడ స్కాములు